హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరు ఎట్లున్నారబ్బా? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా మామయ్య బండి వచ్చినా సరే ఆగడం చాలా కష్టం. అట్లాంటిది గొర్రెల గుంపు అయితే ఆపేసింది ఇంకా. ఈరోజైతే అనుకోకుండా మేము ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళినాం. మా అత్తయ్య మామయ్య వెళ్తామని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నారు. తీరా ఆ రోజు వచ్చాక అయితే మేము కూడా వెళ్ళేసినాం. వెళ్ళే 5 మినిట్స్ ముందు కూడా మేము వెళ్తామని అయితే అస్సలు అనుకోలేదబ్బా. వీళ్ళైతే మాకు చుట్టాలు కాదు, కానీ మాకు చాలా దగ్గర వాళ్ళబ్బా. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా వాళ్ళు ఫస్ట్ వస్తారు. వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా మేమైతే కంపల్సరీ వెళ్తాము. మా అత్తయ్య మామయ్య అయితే పక్కా వెళ్తారు, మేము వెళ్ళకున్నా సరే. ఇంకా మేము వెళ్ళే వరకే అన్ని పూజలు అయిపోయి ఉంటాయి అనుకున్నాం, కానీ ఏ పూజలు కాలేవు. మేము వెళ్ళాకే కళ్యాణం అయ్యింది, వాళ్ళ కోడి బీయడము పోయడం అయ్యింది. ఇంకా రథం అయితే పెట్టిరు. నాకైతే సత్యనారాయణ రథం అంటే చాలా ఇష్టం అబ్బా. ఎందుకంటే ఆ కథ వింటూ ఉంటే మనసు అంతా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నేనైతే మా కన్నయ్యని మా అత్తమ్మకి ఇచ్చి కథ అంతా మంచిగా విన్నా. ఇంకా లాస్ట్లో అయితే ఈ కథ నాకు ఎంత ఇష్టమో, సత్యనారాయణ కథ, ఆ ప్రసాదం కూడా అంతే ఇష్టం అబ్బా. ఇట్లా చెప్తున్నా అని మళ్ళీ ఏదో అనుకోకండి. నాకు ఎందుకో సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే బాగుంటుంది, నాకు బాగా ఇష్టం కూడా. ఇంకా ఫైనల్గా ఇల్లు అయితే బాగా కట్టిండ్రు అబ్బా. ఇక ఉన్నోళ్ళు కదా బాగానే కడతారు. మనం ఇలాంటి ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం. ఇంకా మేమైతే తినేసినాం. ఇంకా నేను తింటా ఉంటే మా కన్నయ్య అయితే బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఈ పాప ఎవరో నాకైతే తెలియదు. మా అత్తమ్మ అయితే మా కన్నయ్యని ఎత్తుకుంది, నేనేమో తింటున్నా. వాడైతే నన్ను చూసి ఏడుస్తూ ఉన్నాడు. ఈ పాప చాలాసేపటి నుంచి చూస్తుందంట. మా కన్నయ్య ఏడుస్తూ ఉంటే తనకు చాలా బాధ అనిపించిందంట. ఇంకా సడన్గా వచ్చి మా అత్తయ్య చేతిలోకి తీసుకొని వెళ్ళి ఆట ఆడిస్తూ ఉంది. నేనైతే షాక్ అయినా, ఎవరా పాప ఆయనతో ఎత్తుకెళ్తుందా ఏందా అన్న భయం అయితే అయ్యింది నాకు సడన్గా. మా అత్తయ్యకైతే తను ఎవరి పాపో తెలుసంట, ఇంకా అందుకే ఏమనలేదు. ఇంకా నాకైతే తెలియదు కదా, నేనైతే షాక్ అయినా. కొద్దిసేపు అయినాక చూస్తే ఇంకా మంచిగా వాళ్ళిద్దరైతే బాగా ఆడుకుంటున్నారు. పాప మా వాడిని బాగా ఆడిపిస్తుంది. ఈ బుడత చూడండి తక్కువ లేదబ్బా. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ చెరువుని చూసి అయితే నేను షాక్ అయినా. ఇంత ఎండలు కొడుతున్న ఈ సిచ్యువేషన్లో కూడా ఆ చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. అందుకే అన్నారు పెద్దలు చెరువులు తవ్వాలి అని చెప్పి. ఇప్పుడు ఇలాంటి టైంలో చాలా యూజ్ అవుతాయి ఆ చెరువులో వాటర్ వ్యవసాయానికి. ఇంకా మేము ఇంటికి వచ్చినాక హాయిగా పడుకున్నాం అబ్బా, ఏ పని లేదని చెప్పి. కొంచెం ఈవినింగ్ అయితే అయింది, కొంచెం చల్లబడ్డాక మా అత్తమ్మ మామయ్య అయితే చేను దగ్గరికి అయితే వెళ్ళిరు. అక్కడ ఒక పని ఉండడం వల్ల ఇంకా ఛాయ్ అయితే పెట్టమన్నారు. ఛాయ్ పెట్టినాక ఛాయ్ తాగి చేనుకి అయితే పోయిండ్రు. నేను మా కన్నయ్యనే ఉన్నాం. మా కన్నయ్య చూడండి అబ్బా, చాలా హార్డ్ వర్క్. తనే పడేస్తాడు, మళ్ళీ దాన్ని తీసుకోవడానికి తనే కష్టపడతాడు. తన సొంతంగా తనకు పని చెప్పుకుంటా ఉంటాడు మా కన్నయ్య, చిన్న బంగారం. మా వాడికి దబ్బుడు బండి లేదనుకున్నాడు, ఏమో ఇక దాంతో వేసుకుంటూ వాడే ఒక్కడే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా పాలు బయట కనిపిస్తే చాలు ఈ పిల్లులు అయితే వచ్చి మొత్తం తాగేస్తున్నాయి. పాపం ఎండకు వాటికి కూడా బాగా దాహం వేస్తున్నట్టుంది. ఇంకా మా ఇంట్లో పాలు అయితే కొంచెం సేపు ఇక ఎట్లే పెట్టినామంటే అయిపోయాక మొత్తం వచ్చి పిల్లే తాగేస్తుంది. అవి ఇంట్లో లోపల పెడదామని చెప్పి అయితే వచ్చింది నేను ఇంట్లోకి. అవి అంగన్వాడి పాలు అయితే తాగడానికి అంత మంచిగా అనిపించదు, కానీ టీ పెట్టుకోవడానికి అయితే పర్లేదు, బాగానే ఉంటాయి అబ్బా. మేమైతే టీ దాంట్లోనే పెడతాం. ఇక నేను వచ్చేసరికి మా వాడు చూడండి దాన్ని దొబ్బుకుంటూ ఉరుకుతూనే ఉన్నాడు. వాడంతకు వాడు సెల్ఫ్గా ఒక్కొక్కసారి బాగా ఆడుకుంటాడు, కానీ ఒక్కొక్కసారి మాత్రం నాతో ఆడుకుంటాడు. ఇంకా బట్టలన్నా తీద్దాం వాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి అన్నీ ముంగలు వేసుకొని కూర్చున్నా. కానీ లాస్ట్లో మా వాడైతే ఊకే అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు. నన్నైతే నా పని నన్ను చేసుకోనియడు. ఇంట్లో పని ఈజీయే, సింపులే. అంటే నార్మల్గా పిల్లలు లేకుంటే తొందరగా అయిపోయే పని, కానీ ఈ పిల్లల్ని పెట్టుకొని ఇంట్లో పని చేయాలంటే మాత్రం చాలా కష్టం అబ్బా. అంటే 5 మినిట్స్లో అయ్యేది గంట సేపు అవుతూ ఉంటుంది. చూడండి, బకెట్ పట్టుకొని వచ్చిండు, అయిపోయాక కింద పడ్డాడు. ఆ బకెట్ నాకు పక్కన పడేసిండు, ఇక అయిపోయి ఫోన్ తీసుకుంటాడంట. ఫోన్ తీసుకొని నన్నే జూమ్ చేసి నన్నే చూపిస్తూ ఉన్నాడు. ఓ దిక్కు స్టాండ్ లేక నేను తిప్పలు పడుతుంటే మా వాడు చూడండి ఆఖరికి నన్ను దొగ్గాడిస్తూ ఉన్నాడు. ఇంకా వాడిలాగా నేను కూడా ఆడుకోవాల్సి వస్తుంది వాడితో పాటు.
మా వాడికి ఇట్లా బనీన్ చెడ్డీ వేసి ఒక్కొక్కసారి లేకుండా వీడియోస్ తీస్తున్నా అనుకోకండి. మా వాడు అసలు బట్టలే వేసుకుంటలేదు ఈ ఉబ్బరానికి. ఇంకేమన్నా అంటే చాలు ఇంకా ఆ పైపులు మా ఇంటి దగ్గర ఇక తోట ఉంటుంది కదా, ఇక్కడంటే అక్కడ వాల్స్ ఉంటాయి. ఆ వాల్ ఆన్ చేసుకొని పైపు ముంగలు వేసుకొని ఊసుటా అంటున్నాడు. ఇంకా దానికన్నా ఇట్లే ఉండు బెస్ట్లే అని చెప్పైతే ఇంకా బనీన్ చెడ్డీతోనే సరిపెడుతున్నాం. ఇంకా కాయ కోసే కాలం అయితే వచ్చింది. ఇంకా పంటలు వేసేది అదే కాలాలు అయితే వచ్చినాయి కాబట్టి మా ఇంటి దగ్గర ఈ చిన్నోళ్ళ ఇంటి దగ్గర ఈ ప్లేస్ అయితే లేదు. అందుకే మా ఇంటి దగ్గర చెట్ల మీద అయితే పైపులు పెట్టినరు. ఇక వాటితో పని ఉన్నట్టుంది. ఇంకా అందుకే అవి అయితే తీసుకోవడానికి అయితే వచ్చిర్రు. మా వాడైతే ఎక్కలేని షాక్ అవుతున్నాడు. అబ్బా, మా వాడికి బయట నుంచి ఏమన్నా వేరే వాళ్ళే తెచ్చుకొని 5 మినిట్స్ మా ఇంటి దగ్గర ఉండి అది తీసుకెళ్తుంటేనే బోరునే ఏడిసే రకం. అన్నీ నాయి నాయి అనుకుంటా. అట్లాంటిది వాడు చిన్నప్పటి నుంచి ఆ పైపులను మా ఇంటి దగ్గరనే చూసిండు కదా, వీళ్ళు వచ్చి సడన్గా తీసుకెళ్తూ ఉంటుంటే వాడితే షాక్ అయ్యి వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. మా ఇంట్లో స్టాండ్ ఉంది, మైక్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ నావైతే కావు. కానీ అవి మా ఆయనవి. ఇక అప్పుడప్పుడు అవి పెట్టుకొని వీడియోస్ తీసేది. నాకు ఇట్లా స్టాండ్ లేకుండా ఇట్లా సెల్ఫ్లో పెట్టి వీడియో తీయాలంటే ఇబ్బంది అవుతుంది అబ్బా. ఎందుకంటే పెట్టాలి, ఎలా ఆఫ్ చేసుకోవాలి, అట్లా ఇక ఆగం పంచదే. గిన్నెలన్నీ అయితే ఊడ్చుకొస్తున్నా. మా వాడిని అయితే బయట కూర్చోబెట్టిన. ఇంకా వాడైతే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా తర్వాత నన్ను ఆట ఆడిస్తూ ఉంటాడు. అసలు విషయం చెప్పలేదు కదా, ఈరోజు అయితే ఎందుకు చీర కట్టుకో అంటే కొంచెం సంథింగ్ స్పెషల్గా కనిపిస్తుంది కదా. నాకైతే స్పెషలే అబ్బా. ఎందుకంటే ఎప్పుడు ఆ నైటీలో నాకే నచ్చట్లేదు. కానీ ఏం చేస్తాం, ఈ పిల్లల్ని పెట్టుకొని ఇట్లా చీరలు కట్టుకొని ఇట్లా ఇంతలా అంటే అది రెడీ అని కాదులే, కానీ అలా కంఫర్ట్గా అయితే అస్సలు ఉండదబ్బా. నేను అసలు ఈరోజు ఇలా ఎందుకు రెడీ అయ్యాను అంటే, ఈరోజు తులసమ్మకు వీడు మా కన్నయ్య పుట్టక ముందుకు కడుపులో ఉన్నప్పుడు నేను రోజు పూజ చేసేదాన్ని. అంటే ఫ్రైడే అయితే పక్కా పూజ చేసేదాన్ని. మొత్తం మంచిగా ముగ్గేసి కడిగి మంచిగా నాకైతే ప్రశాంతంగా అనిపించేది అట్లా పూజ చేస్తూ ఉంటే. ఇంకా సడన్గా మొన్న అయితే ఒక కల పడిందబ్బా. కలలో అమ్మవారు వచ్చింది. ఇంకా ఇదంతా నెగ్లెక్ట్ చేస్తున్న పూజ చేయకుండా అని వచ్చినట్టు అనిపించింది. అందుకే ఈరోజు మంచిగా పూజ చేద్దామని రెడీ అయినా. ఇంకా మా మామయ్య ఎట్లాగో మంచిగా రెడీ అయినావు కదా, వెళ్దాం పదా అంటే అక్కడ గృహప్రవేశానికి అయితే వెళ్ళేసి వచ్చినాం. ఇంకా సాయంత్రం అయితే నేను దీపం పెడతా ఎప్పుడైనా సరే. ఇంకా అందుకే దబ్బ ఇంట్లో పనులన్నీ చేసుకొని తులసి కోట అంతా మంచిగా కడిగి మొత్తం అలికి ముగ్గేసి అట్లా నేను దీపం పెడదాం అనుకున్నా. కానీ నేను వచ్చేసరికి మా వాడు మొత్తం కడిగేస్తున్నాడు. నా మనసులోని మాట వీడికి ఎట్లా అర్థమైందో ఏమో నాకే తెలియదబ్బా. మంచిగా రాసి ఆ తులసమ్మని అయితే నీట్గా కడిగింది. ఇంకా తులసమ్మని ఒక్కదాన్నే కడిగితే ఏమవుతుంది అనుకున్నాడేమో. ఇంకా అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. ఇంకా మొత్తం బండలన్నీ కడిగేసిండు, పావులన్నీ కడిగిండు. లాస్ట్కి వస్తే కుర్చీని కూడా కడుగుతున్నాడు. ఇంకా నేనైతే ముగ్గేసి మంచిగా చేద్దాము అని ఒకలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా. కానీ మా వాడు మాత్రం నేను ముగ్గేయడం, వాడు వచ్చి పైపు పట్టడం, ఆ ముగ్గంతా చెడిపోవడం, ఇదంతా ఎందుకురా అని చెప్పి ఇంట్లో చాక్ పీస్ ఉంటే దాంతోనే చిన్న ముగ్గు అయితే వేసిన. కానీ అనుకున్నదైతే పెద్ద గబ్బా. కానీ అదంతా ఏది కాలేదు. ఇంకా అక్కడ ఆల్రెడీ పెయింట్తో నేను వేసిన, కానీ ఈ ఎండలకు ఆ పెయింట్ అంతా దెబ్బకే ఎగిరిపోయింది. ఇంకా ఆడ పెయింట్ ఉంది. ఇక దాని మీదనే అదే ముగ్గు మీద ఈ చాక్ పీస్తో అయితే చిన్నగా గీసిన. అసలుకి నేను అనుకున్నదైతే మొత్తం జాజుతో అలికి మంచిగా ముగ్గేసి ప్రశాంతంగా పూజ చేసుకుందాం అనుకున్నా. కానీ ఎక్కలేని ప్రశాంతత అంతా పోగొట్టింది ఇక మా కన్నయ్య. అప్పటికే టైం బాగా అవుతుండే. ఎప్పుడైనా సరే ఒక 10 నిమిషాల్లో అయిపోయే పూజ. కానీ ఈసారి మాత్రం పక్కా అర్ధగంట అయితే పట్టిందబ్బా. చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే వీడితో ఇటు వెళ్ళడం అటు వెళ్ళడం మళ్ళీ వచ్చి ఈ పనులు చేసుకోవడం వరకు అంత ఆగం పంచాయతీ అయింది. అప్పుడు కూడా అసలు ఆ తోటలో కురుకుతున్నాడు. తోట నిండా చీమలు ఉన్నాయి. ఆ చీమలు గడిచినా మా వాడు ఏడ్చే రకం కాదు, కూర్చొని దులుపుకునే రకం పెద్దోళ్ళలాగా. ఇక అట్లా అని చెప్పి వాడిని ఎత్తుకొని ముగ్గేయాల్సి వస్తుంది. ఇంకా తులసమ్మకైతే ఇంకా పసుపు బొట్లు అయితే పెట్టినా. ఇంకా అదైతే వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా పూర చిమ్మ చీకట్లో దీపం పెడితే బాగుండదని చెప్పి తులసమ్మకైతే బొట్టు పెట్టేసిన. నేను కూడా బొట్టు పెట్టుకున్నా. ఇంకా మా వాడికి కూడా బొట్టు పెట్టాలంట.
ఇక అట్లా అని చెప్పి వాడికి కూడా బొట్టు పెట్టేసిన. కడపకు కూడా మంచిగా బొట్టు పెట్టుకొని, తులసమ్మకి బొట్టు పెట్టుకొని పూలన్నీ అయితే తెంపుకొచ్చిన. మా తులసమ్మ అయితే ఎండిపోయిందబ్బా, అంటే ఎండకు బాగా ఇట్లా అయిపోయింది. దాన్ని అయితే మార్చాలి. మా వాడి బర్త్డే అప్పుడే మార్చిద్దాం అనుకున్నాం, కానీ ఇంక అప్పుడైతే మార్చలేము. ఇంకా దెబ్బ వెళ్ళి తోటలోకి వెళ్ళి అయితే పూలైతే తెంపుకొచ్చిన. అవన్నీ వీడియో అయితే పెట్టలేను, ఎందుకంటే అప్పటికే నైట్ అయిపోతుంది. నైట్ టైంలో పూలు తెంపొద్దు అసలు. పూలైనా కాయలైనా అసలు చెట్ల జోలికే పోవద్దంట నైట్ టైంలో. ఇంకా అట్లా అని చెప్పి కొంచెం పగలున్నప్పుడే నేనైతే పూలన్నీ అయితే తెంపుకొచ్చిన. ఆ పూలను పెడతా ఉంటే మా వాడు చూడండి ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు. దేవుళ్ళకు పూలు పెట్టేటప్పుడు అంటే నాకైతే ఇది తెలుసు, అంటే చెప్పినారు, ఇది నిజమో కాదో నాకు కూడా తెలియదు, కానీ ఇంకా చెప్పారు కదా మా ఇంటి దగ్గర ఎట్లాగూ ఉన్నాయి కదా అని చెప్పి నేనైతే అట్లే తెంపుకొస్తా. ఎప్పుడన్నా పెడితే 5 రకాలు పెట్టాలంట పువ్వులు, లేదంటే 2 రకాలు పెట్టాలంట, మూడు రకాలు అట్లా అయితే పెట్టొద్దు అంటారు. ఇంకా నేనైతే ఎట్లాగో మా ఇంటికాడ మస్తు ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి దెబ్బ వెళ్ళి గబగబా 5 రకాల పూలు అయితే తెంపుకొచ్చేసిన. ఇంకా తులసమ్మ నిండా పూలు అయితే పెడుతున్నా. ఇట్లా మా వాడు ప్రశాంతంగా ఆడుకుంటా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు, కానీ ఒక్క 2 నిమిషాలు ఆడుకుంటాడు అంతే. ఇంకా తర్వాత నాతోనే ఆడుకుంటా అంటాడు. ఇంకా నేనైతే అప్పటికి పూలు పెడుతుంటే కూడా భయపడుతూ వాడి దిక్కు చూస్తూ ఇక్కడ వచ్చేసి ఆయన చెట్టును పట్టుకొని ఊపిండనుకో పెట్టిన పూలని కింద పడతాయి. ఇంతగా అంటే అంతసేపు పోయి తోటలోకి వెళ్ళి తెంపుకొని వచ్చి ఇంత ప్రశాంతంగా అంటే ఇంతలా పెడతా ఉంటే వచ్చి వాడికి ఇట్లా ఊపిండాక ఒక్కసారి చెట్టు నీగా అయిపోయా, మొత్తం ఆగమాగమే. ఇంకా నయ్యం నా బాధ అర్థం చేసుకున్నట్టున్నాడు. ఇక సపోర్ట్ చేయకుండా వాడంతకు వాడే ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా అప్పటికే చీకటి అయిపోతూ ఉంది. అక్కడ దిక్కు చూసిందా చిన్నగా ఇప్పుడే చందమామ అయితే బయటికి వస్తూ ఉంది. ఇంకా చందమామ అట్లా బయటికి వస్తూ ఉంటే దీపం పెడితే చాలా మంచిదంట. నాకైతే మంచిగా ప్రశాంతంగా అనిపించింది అబ్బా. ఇట్లా తులసమ్మకు పూజ చేసుకుంటే ఆ రోజు ఎక్కలేని ప్రశాంతత అయితే వస్తుంది. నేను పెళ్ళి కాకముందుకైనా చేసేదాన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ నేను పూజ చేస్తున్నా అనే మా మామయ్య అయితే తులసి కోట తెచ్చిండు. ఈ తులసి కోటను మంచిగా అరేంజ్ చేసుకొని తులసి కోట చుట్టూ ముగ్గులు వేయాలని అయితే నాకు పెద్ద డ్రీమ్ అబ్బా అది. కానీ అది ఇప్పుడిప్పుడైతే నెరవేరేలా లేదు. చూడాలి ముందు ముందన్న నాకు నచ్చిన విధంగా ఇల్లునైతే మొత్తం డెకరేట్ చేసుకోవాలి. ఇల్లంతా ముగ్గులు పెట్టుకుంటే నాకైతే బాగా ఇష్టం. ఇంకా ఫైనల్గా దీపం అయితే పెట్టేసుకున్నా. దీపం అయితే పెట్టినా, కానీ ఆ దీపం దగ్గరకు వచ్చి మా వాడు ఎక్కడ పట్టుకుంటాడా అన్న భయంతో వాడినైతే పక్కింటికి తోలిచ్చినబ్బా. లేదనుకో ఇంక అక్కడనే తినేసి వచ్చి ఇంట్లో గప్పున వండుకుంటాడు. కానీ దీపం అయితే పెట్టేసుకున్నా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కేమో నేను పెట్టిన దీపం వెలుగుతుంది, అక్కడనేమో చందమామ వచ్చిండు. నాకు ఇవి అయితే చూడడానికి మస్తు అనిపించింది అబ్బా. కానీ నేను ఇంకోలా చేద్దాం అనుకున్నా అబ్బా మొత్తం మంచిగా, కానీ అంతలా అయితే చేయలేకపోయినా. ఎందుకంటే మా వాడు వస్తాడు మళ్ళీ అంత చెడిపేస్తూ ఉన్నాడు. ఇంకా నాకైతే అంత కుదరలేదు. ఇంకా ఫైనల్గా దీపం అయితే ప్రశాంతంగా పెట్టుకున్నా, వీడియోస్ తీయకుండా వాడిని మా అత్తమ్మకి ఇచ్చి నేనైతే ప్రశాంతంగా దేవునికి అయితే మొక్కుకున్నా. ఇంక ఇదే నాకు ఈరోజైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఈ దీపం పెట్టడం కోసమే ఈరోజైతే ఇంతగానో కష్టపడ్డది. ఇంకా